కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకులాశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయనే వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ విస్తారంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ అంటే మన గ్రాడ్యుయేషన్ లాంటిది ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండడం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు ఎంత బతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. ఈ కార్తీక మాసం అంటే 15 రోజుల్లో తమకి దారుణమైన కుష్ఠరోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు విద్య నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టకాలంలో వదిలి వెళ్ళలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాతనే వెళ్తాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌత్సుడు మాత్రం ఈయనకు ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తర్వాత మీకు రోగం రాదు అని చెప్తాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అనగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కదా, మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అని చెప్తాడు. సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణం అవుతారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయడం, శివ పంచాక్షరి మంత్ర జపం చేయించడం, చేతనైనంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయడం, ఇలా ఎన్నెన్నో మొదలుపెట్టాడు కౌత్సుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకొని భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో. అలా జోలె పట్టుకొని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తాను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తనని కూడా తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికి మాటికి కౌత్సుని కొట్టడం, తిట్టడం చేయడం, చీదరించుకోవడం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడ విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతుంది కాబోలు, పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారు వద్ద నుండి పంపుతారు వారే మనలో గొప్పవారు అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ల లక్ష్యం కాదు. కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే అనుకున్నట్లుగా ముందు బ్రహ్మ మారువేషంలో వచ్చి, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉన్నావు? పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు, గురువుని, అది ఇటువంటి పరిస్థితుల్లో బాధ పెడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితిలో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి, రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు, కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే అది నాకే ఉంటుంది, కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యుత్తునంతా దారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుతిరుగుతాడు. ఇక ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి, మానవ సేవే మాధవ సేవ అన్నమాట వాస్తవమే, కానీ
ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినడం మానేయడమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయడం తప్పు కాదా? నువ్వు దూరమైతే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగపడి, తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువైన విద్య నాకు దారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు కూడా ఉంది. కనుక మహానుభావా, వీలైతే నాకు ఒక సహాయం చెయ్యండి. మీ ముందు ఇంకో 2 వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు. అలా అనగానే ఆ ముగ్గురు గురుభక్తికి మెచ్చి, కౌత్సా, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు, మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్లే. కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు. గురుభక్తి ఉన్నందుకు శిష్యుడిని, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువుని, ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా త్రిమూర్తులకు కౌత్సుడు చెప్పిన పద్యమే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.